తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జాబితా కొత్త జగడం తెచ్చిందా? ఆ లిస్టు సర్కార్కు పెద్ద తలనొప్పిగా మారిందా? కొర్రీలు, కోతలు, వడబోతలతో కథ అడ్డం తిరిగిందా? గ్రామ సభల్లో రేషన్ లెక్కలు పరేషాన్ చేస్తున్నాయా? ప్రజలు, ప్రతిపక్షాలే కాదు సొంత ఎమ్మెల్యేలు ఎందుకు విమర్శలు చేస్తున్నారు? ఇందుకే రేషన్ కార్డుల అంశంలో ఏం జరుగుతోంది? అధికారులు చేసిన మిస్టేక్ ఏంటి? వాచ్ ది స్టోరీ. కొత్త రేషన్ కార్డులతో కొత్త జగడం. బీఆర్ఎస్ క్యాడర్కే కొత్త రేషన్ కార్డులు. పరేషాన్ అవుతున్న కాంగ్రెస్ క్యాడర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కొత్త రేషన్ కార్డుల ముచ్చటే లేదు. 10 ఏళ్ల తరువాత పేదల సుదీర్ఘ నిరీక్షణ ఇప్పుడు ఫలించబోతోంది. కాంగ్రెస్ సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధమైంది. జనవరి 26 నుంచి జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 90 లక్షల కార్డులున్నాయి. తాజాగా మరో 40 లక్షల వరకు రేషన్ కార్డుల దరఖాస్తులొచ్చాయి. అధికారులు సర్వే నిర్వహించి అర్హుల జాబితాను ప్రిపేర్ చేశారు. ఆ జాబితాలను గ్రామ సభల్లో ప్రకటించారు అధికారులు. ఇక లిస్టు చూసిన జనాలే కాదు, కాంగ్రెస్ క్యాడర్ కూడా కంగుతుందట. కొత్త రేషన్ కార్డుల జాబితాలో మొత్తం బీఆర్ఎస్ సానుభూతి పరుల పేర్లే కనిపిస్తున్నాయని కాంగ్రెస్ కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. కొత్త రేషన్ కార్డుల జాబితాపై కాంగ్రెస్ కార్యకర్తలే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కొత్త రేషన్ కార్డుల విషయంలో అధికారులు ఎక్కడా పూర్తి స్థాయిలో ఫీల్డ్ సర్వే చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో మీ సేవా కేంద్రాల్లో వచ్చిన దరఖాస్తులు గతంలో ఎంపిక చేసిన లిస్ట్నే ముందు పెట్టుకుని ఓకే చేశారట. దీంతో కొత్త రేషన్ కార్డుల జాబితాను తెరిస్తే అన్ని బీఆర్ఎస్ కార్యకర్తల పేర్లే కనిపిస్తున్నాయట. దీంతో కాంగ్రెస్ క్యాడర్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. ఆ జాబితాను పట్టుకుని వెంటనే స్థానిక ఎమ్మెల్యేలకు ఫోన్ కొట్టి తమ ఆవేదన వెళ్లగక్కారని టాక్ వినిపిస్తోంది. అంతటితో ఆగకుండా గ్రామ సభ వేదికలపై కూడా కాంగ్రెస్ క్యాడర్ ఫైర్ అవుతున్నారట. ఈ కొత్త లిస్టు చూసిన ఎమ్మెల్యేలు కూడా ఆశ్చర్యపోయి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. అధికారుల తప్పిదాలు, రేషన్ కార్డులన్నీ బీఆర్ఎస్ వాళ్లకే రావడం, కాంగ్రెస్ క్యాడర్ ఆగ్రహాన్ని మొత్తం మంత్రికి వివరించారు ఎమ్మెల్యేలు. ఇప్పుడిచ్చిన లిస్టును ఫైనల్ చేస్తే గ్రామాల్లోకి వెళ్లలేమని ఎమ్మెల్యేలు తెగేసి చెప్పారనే గాసిప్ బిగ్ సౌండ్ చేస్తోంది. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలకు ముఖం చూపలేమని స్పష్టం చేశారట. దీంతో ఇదే ఫైనల్ లిస్ట్ కాదని మంత్రి ఉత్తమ్ ప్రకటన చేయాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అర్హులు ఇంకా ఎవరున్నా అప్లై చేసుకోవచ్చని ప్రకటించారు. ప్రస్తుత లిస్టులో ఎమ్మెల్యేలు టిక్ చేసి ఓకే చెబితేనే ఫైనల్ అవుతోందట. కొత్తగా వచ్చిన దరఖాస్తులను సైతం ఎమ్మెల్యేలు పర్యవేక్షణ చేయాలని మంత్రి ఉత్తమ్ సూచించారట. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం జరుగుతుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రస్తుతం వచ్చిన లిస్టులో ఎమ్మెల్యేల విచక్షణకు వదిలేస్తున్నట్టు చెప్పారట. దీంతో ఎమ్మెల్యేలు కాస్త శాంతించారట. సంక్షేమ పథకాల లబ్ధిలో మొదటి వరుసలో కాంగ్రెస్ క్యాడర్ ఉండాల్సిందేనని స్పష్టం చేశారట. ఒక్క రేషన్ కార్డులే కాదు, ఇందిరమ్మ ఇళ్లు కూడా కాంగ్రెస్ క్యాడర్కే మొదటి లబ్ధి ఉండాలని ఎమ్మెల్యేలు గట్టిగా కోరారట. త్వరలో వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో ముందుండి కొట్లాడేది క్యాడర్ కాబట్టి వారికి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారట. దీంతో మంత్రి సైతం ఎమ్మెల్యేల వాదనకు సరే అన్నారని గాంధీ భవన్లో వినిపిస్తున్న టాక్. మొత్తం మీద రేషన్ కార్డుల పంచాయతీ ప్రభుత్వానికి కొత్త టాస్క్ గా మారింది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రేషన్ కార్డుల పంపిణీ తరువాత ఈ వ్యవహారం ఇంకా ఎంత గందరగోళానికి దారితీస్తుందో చూడాలి.